హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. నేను డైలీ న్యూస్ పేపర్ చదివి మీకు వినిపించాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంటే మీరు కూడా న్యూస్ పేపర్ కొంటారు, చదువుతారు, అది వేరే అనుకోండి. కాకపోతే పేపర్ తీసుకోలేని వాళ్ళకి, లేకపోతే ఆ రోజు చదవలేని వాళ్ళకి టైం ఉండదు కదా కొంతమందికి, వాళ్ళ కోసమని నేను డైలీ న్యూస్ పేపర్, డైలీ అంటే మొత్తం ఏం కాదు, ఎంతో మెయిన్ హెడ్లైన్స్ వస్తాయి కదా, అవి చదివి నేను అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను కూడా అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను. నేనేం న్యూస్ పేపర్ అంతకుముందు అప్పుడెప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివేదాన్ని. నాకు ఇష్టం పేపర్ చదవడం, న్యూస్ చెప్పడం కూడా నాకు ఇష్టము. కాబట్టి ఏదో కరెంట్ అఫైర్స్ లాగా యూజ్ అవుతుంది కదా అన్నట్టు నేను చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా న్యూస్ పేపర్ మీరు చదవలేకపోయినా, లేకపోతే మీకు టైం లేకపోయినా, ఇలా మెయిన్ హెడ్డింగ్స్ చూడాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈరోజు 26th January 2026 మనకు పేపర్లో, న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ చదివి వినిపించాలనుకుంటున్నా. వినేయండి. చదువుతున్న ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్ పెద్ద హెడ్డింగ్ ఏమొచ్చింది తెలుసా? 5గురికి పద్మ విభూషణం అంట. ధర్మేంద్ర సింగ్ దేవోల్ కళలకు సంబంధించి అతనికి. నెక్స్ట్ విఎస్ అచ్యుతానందన్ ప్రజా సంబంధాలకు సంబంధించి అతనికి. తర్వాత నోరి దత్తాత్రేయుడు వైద్యానికి సంబంధించి అతనికి. ఇంకా ఇద్దరున్నారు, వాళ్ళకి పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. ధర్మేంద్ర, అచ్యుతానందన్, మరో ముగ్గురికి దేశ 2వ అత్యున్నత పురస్కారం. నోరి దత్తాత్రేయుడు, మమ్ముట్టి సహా 13 మందికి పద్మభూషణ్. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవీ రావు, డాక్టర్ విజయానంద్ రెడ్డి, క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి పద్మశ్రీ. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి. ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకు ప్రాధాన్యం. ఇవి ఒకసారి మీరు కూడా చూసుకోండి అప్డేట్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది జీకే లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్. సార్వత్రిక సామరస్యతకు పాటుపడుతున్నాం, అన్ని రంగాల్లో మహిళల ముద్ర. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము. చెప్పండి, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆగస్టు 15కి ఎవరు జెండా ఎగరేస్తారు? జనవరి 26కి ఎవరు జెండా ఎగరేస్తారు? ఎందుకు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఆగస్టు 15కి విదేశాల నుంచి ముఖ్యమైన వాళ్ళని మనం గెస్ట్ లాగా ఇన్వైట్ చేస్తాం కదా. ఆగస్టు 15కి ఇన్వైట్ చేస్తామా, జనవరి 26కి ఇన్వైట్ చేస్తామా? అది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి శౌర్య పథకం వచ్చింది. ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు. రాష్ట్రానికి 23 మోడల్స్ ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. శుభాంశు శుక్లాకు అశోక చక్ర. రోదసి యాత్రకుడికి అత్యున్నత శౌర్య పురస్కారం. మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు కీర్తి చక్ర. తర్వాత ఇంకో హెడ్డింగ్, H1B దరఖాస్తుదారులకు షాక్. వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు మార్పు. స్టాట్ల కొరతతో తలెత్తిన సమస్య. ఇది మనకు మెయిన్ ఫస్ట్ పేపర్లో వచ్చింది. నెక్స్ట్ కూర్చున్న చోటే కన్ను మూశారు. ఒకరినొకరు పట్టుకొని 2 చిన్నారులు. వారిని కాపాడేందుకు వెళ్ళి 2 బయటకు రాలేక మరో మహిళ సజీవ దహనం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5గురికి మృత్యువాత. ఫర్నిచర్ దుకాణం యజమాని అరెస్ట్. చాలా విషాదకరమైన సంఘటన ఇది. నెక్స్ట్ అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ. 2024-25లో 18.8% తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుదల. రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్బీఐ వెల్లడి. ప్రపంచంలోనే అత్యుత్తమంగా భూభారతి. 1000 కోట్ల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణే. మంత్రి పొంగులేటి. అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు.
తర్వాత నెక్స్ట్ పేపర్లో ఏంటంటే ఎవరెవరికి పద్మ విభూషణ్ అవన్నీ వచ్చాయి అనేసి ఉంది. పద్మ విభూషణ్లో ఎవరెవరికి వచ్చాయో నేను వాళ్ళ పేర్లు చదువుతా. ధర్మేంద్ర, కేటీ థామస్, డాక్టర్ ఎన్ రాజాం, పి నారాయణ్, విఎస్ అచ్యుతానందన్. నెక్స్ట్ పద్మభూషణ్లు భగత్ సింగ్ కోశ్యారి, కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, ఎస్కేఎం మైలానందన్, శతావధాని ఆర్ గణేష్, శిబు సోరెన్, వికే మల్హోత్రా, వెల్లపల్లి నటేషన్, పీయూష్ పాండే వీళ్ళు. తర్వాత తెలుగు పద్మాలకు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందించారు. తర్వాత ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. హైకోర్టు ఉద్యోగులు సిబ్బందికి క్రీడా పోటీలు. ఇదంతా ఫస్ట్ పేపర్లో వచ్చింది. 2 ఎక్స్ప్లెనేషన్ లాగుంది. చదువుకున్న వారు కూడా ఓటుకు దూరం అవడం విచారకరం. భాజపా అధ్యక్షుడు రామచందర్ రావు. తర్వాత విద్యుద్ఘాతంతో ఒక రైతు మృతి చెందాడు. నెక్స్ట్ ఈ పేపర్లో మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎవరెవరికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి అని, వాళ్ళ గురించి ఏ కేటగిరీలో వాళ్ళు సేవలు చేశారు వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు లొకేషన్ ఎక్కడ అనేసి ఇచ్చారు. స్టడీ పేపర్లో చదువు గురించి అప్రెంటిస్లు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. తర్వాత సైంటిస్టులు. సెంట్రల్ స్కిల్ బోర్డు బెంగళూరు సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అవి ఈ పేపర్లో ఏముంది? ఇటు సైడు రథసప్తమిలో సూర్య నమస్కారాలు చేశారంట నాగోల్లో. 6 సైబర్ క్రైమ్ కేసులో 7 అరెస్టు ఎల్బీ నగర్లో. తర్వాత మధుసూదన్ ప్రజా బంధువు. నివాళులు అర్పించిన పలువురు ప్రజాప్రతినిధులు నేతలు. నెక్స్ట్ ఇవన్నీ ఈ సినిమా పేపర్లో సినిమా వాళ్ళకు కూడా పద్మభూషణ్ అది పద్మ అవార్డులు వచ్చాయి కదా వాళ్ళ గురించి. సినీ నుంచి ఎవరెవరు? మురళీమోహన్కి వచ్చింది, మాధవన్కి వచ్చింది అవార్డు, మమ్ముటికి వచ్చింది, రాజేంద్ర ప్రసాద్కి వచ్చింది. ఇవి సినీ మూవీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన అవార్డులు. లాస్ట్కి వచ్చేసాం. లాస్ట్ పేపర్. ఉద్యమాలతోనే మహిళలకు సమానత్వం. మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం ఆర్ఎస్ఎస్ భాజపాలే. మాజీ ఎంపీ బృందా కారట్. ఘనంగా ప్రారంభమైన 14వ మహాసభలు. నెక్స్ట్ ఈతకు దిగి 3 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన. ఈత రాకుండా దిగకండి, ప్రాణాలు పోతాయి. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.